నమస్తే. 2019లో 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు అద్భుతంగా పనిచేసాయని, 2024లో ఓన్లీ 11 సీట్లకు పరిమితమైనప్పుడు దీంట్లో ట్యాంపరింగ్ జరిగిందని, ఇలా పులివెందుల ఎమ్మెల్యే మాట్లాడడాన్ని ఎలా చూడాలి? అదేనండి వైఎస్ జగన్మోహన్ మాట్లాడినటువంటి దాన్ని ఎలా చూడాలి? దీనిపైన మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ 2019లో 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు అద్భుతంగా పనిచేసే, నిజంగా ఎలక్షన్కి సంబంధించి ఎలక్షన్ విధులు నిర్వహించినటువంటి వాళ్ళందరినీ కూడా చాలా అభినందిస్తూ అప్పుడు ఉన్నటువంటి ఒక ప్రచారాన్ని చూసాం. ఇప్పుడు 164 సీట్లు కూటమికి వచ్చి 11 సీట్లు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలు ట్యాంపరింగ్కి గురయ్యాయి అని మాట్లాడడాన్ని ఎలా చూడాలి? నిజంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చు అంటారా? దీని గురించి మీరేమంటారు? అంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చు అంటే మరి పులివెందుల్లో కూడా చేస్తారు కదా. పులివెందుల్లో ఎందుకు చేయలేదు? పులివెందుల్లో గెలిచాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి ట్యాంపరింగ్ చేసే వీలుంటే పులివెందుల్లో కూడా చేస్తారుగా. ఈయనేదో గెలిచి ఇప్పుడు 11 సీట్లు వచ్చేలాగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే ఇంకొక సీటు తీసేస్తే 10 సీట్లకి పరిమితం అవుతాడు కదా. ఒక పులివెందులు తీసేస్తే అంటే పులివెందులు కూడా ట్యాంపరింగ్ చేయొచ్చు కదా. మరి పులివెందుల్లో ఈయనొక్కడిని గెలిపించేలాగా ప్లాన్ చేశారా, ట్యాంపరింగ్ చేశారా? ఇవన్నీ కూడా చాలా ఒక తన తప్పుని తాను తెలుసుకోలేని ఒక పాలకుడు చేసే నిరాధారమైన ఆరోపణలు. తను పరిపాలించే సమయంలో ఏమేం తప్పులు చేశాను, ప్రజల నుంచి తాను ఎందుకు దూరం అయ్యాను అనే విషయాల్ని బేరీజు వేసుకోవాలి. బేరీజు వేసుకుంటే భవిష్యత్తులో అయినా ప్రజలు ఆయన్ని మళ్ళీ ప్రజలకు ఎట్లా నమ్మకం కలిగించవచ్చు అనే దీనికి ఒక నిర్ణయానికి వస్తాడు. వచ్చి దానికి అనుగుణంగా పని చేస్తే మళ్ళీ ప్రజల విశ్వాసాన్ని చూరగొనవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే 11 సీట్లకి పరిమితమైన తర్వాత రోజుకు ఒక రకమైన కామెంట్లు చేస్తూ బతుకుతూ ఉన్నాడు. నిన్న కాక మొన్న ఏమన్నాడు? ఇప్పుడు ఓడిపోగానే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్పాడు? నేను ఇంతమందికి డబ్బులు ఇచ్చాను, నా దగ్గర డబ్బులు తిన్న వాళ్ళు నాకు ఓటేయలేదు అని డైరెక్ట్గా ప్రజల్ని తిట్టాడు. నేను డబ్బులు ఇచ్చాను, అవతాతలకి పెన్షన్ ఇచ్చాను, వాళ్ళకి ఇది ఇచ్చాను, వీళ్ళకి అమ్మఒడి ఇచ్చాను, వాళ్ళకి అది ఇచ్చాను, మరి ఆ ఓట్లన్నీ నాకు ఎందుకు వేయలేదు? మీరు నాకు ఓటు ఎందుకు వేయలేదు? నేను మీకు డబ్బులు ఇచ్చాను కదా, మీరు నాకు ఓటు ఎందుకు వేయలేదు అని ప్రజల్ని నిందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టి ఏం చెప్పాడు? 5 సంవత్సరాలు ఏముంది, కళ్ళు మూసుకుని తెరిచే లోపల అయిపోతుంది అన్నాడు. మళ్ళీ ఆ తర్వాత ఇంకొక మీటింగ్ పెట్టి ఏమన్నాడు? మళ్ళీ మనం వచ్చేస్తాం, మళ్ళీ మనం కొట్టేస్తాం, మళ్ళీ మనం దంచేస్తాం అని చెప్పి మళ్ళీ చెప్పాడు. బయట ప్రచారం ఎట్లా చేస్తున్నారు? ఈ ఈవీఎంల మీద జగన్మోహన్ రెడ్డి ఇవాళ ట్వీట్ పెట్టాడు. ఈవీఎంలు కాదు, మళ్ళీ చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా పేపర్ బ్యాలెటే వాడుతున్నారు, మనం కూడా పేపర్ బ్యాలెట్కి వెళ్ళాలి. అంటే పేపర్ బ్యాలెట్కి వెళ్ళిపోతే ఫలితం మారుతుంది అనుకుంటున్నాడేమో. పేపర్ బ్యాలెట్ పెడితే ఈ 11 కూడా వచ్చేవి కాదు. ఎందుకు చెప్తున్నానంటే నువ్వు వెళ్ళి బద్దలు కొట్టావు. నీ మాచర్ల అప్పటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళి ఈవీఎం బద్దలు కొట్టాడు. ఎందుకు బద్దలు కొట్టాడు అంటే అక్కడ ఓట్లన్నీ తెలుగుదేశానికి పడ్డట్టు తెలుసు కాబట్టి. అంతకుముందు ఎన్నికల్లో ఆ ఈవీఎంను ఎందుకు బద్దలు కొట్టలేదు అని నీకు పడ్డాయని తెలుసు కాబట్టి. అంటే అంతకు ముందర మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికలు జరిగినాయి కదా, మరి అప్పుడు బద్దలు కొట్టలేదు కదా, ఆ తర్వాత బద్దలు కొట్టాడు. అంటే ప్రజలు అభిప్రాయాన్ని మార్చుకుంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని సహించలేకపోతున్నాడు, భరించలేకపోతున్నాడు. ఈవీఎంలు మార్చారు, ఈవీఎంలు ట్యాంపర్ చేశారు, మళ్ళీ బ్యాలెట్కి వెళ్ళాలి, పేపర్ బ్యాలెట్కి వెళ్ళాలి అని ఇటువంటి కామెంట్లన్నీ కూడా అతనికి హుందాతనాన్ని ఇవ్వవు. జనరల్గా జగన్మోహన్ రెడ్డికి హుందాతనం ఉండదు, అది వేరే విషయం. కానీ ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడాల్సిన పద్ధతి ఇది కాదు.
ఈవీఎంలు ట్యాంపర్ చేయాలంటే ఎవరు చేశారనే ఉద్దేశం? నరేంద్ర మోడీ చేశాడనా? నరేంద్ర మోడీ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశాడంటే ఆయనకి మరి చాలా సీట్లు తగ్గినాయి కదా. ఎందుకు తగ్గినాయి? ఆయన మళ్ళీ ఆయన ఇస్ పార్ 400 పార్ అని ఏదో అన్నాడు కదా, 400 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని. మరి 400 కన్నా ఎక్కువ సీట్లు ఆయన ఎందుకు తెచ్చుకోలేకపోయాడు ఈవీఎంలు ట్యాంపర్ చేసేట్టయితే? అంటే చంద్రబాబు నాయుడు కోసం ఒక ఆంధ్రప్రదేశ్లో ట్యాంపరింగ్ చేసి ఆయన ఊరుకున్నాడా? ఏంటి ఆరోపణలు? అంటే ఇటువంటివన్నీ ఒక ఈ వైసీపీ సోషల్ మీడియాలో దాదాపుగా ఒక వారం 10 రోజుల నుంచి ఈ ఈవీఎంలకి సంబంధించి విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు, చాలా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. ఒక అతను పోస్ట్ పెడతాడు, థ్యాంక్స్ టు ఈవీఎంస్, కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించిన ఈవీఎంలు అని పెట్టి ప్రచారం చేస్తున్నాడు. పెద్ద పెద్ద దరిద్రం ఏంటంటే పెద్ద పెద్ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని చెప్పుకునేవాళ్ళు ఇటువంటి కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఈవీఎంలు మేనేజ్ చేయకపోతే ఇంత మ్యాండేట్ ఎట్లా వస్తుంది? నువ్వు అరాచకాలు చేయబట్టి మ్యాండేట్ ఇట్లా వచ్చింది. నువ్వు అరాచకాలు, దౌర్జన్యాలు నువ్వు చెయ్యని అఘాయిత్యం లేదు. ప్రజలు విసిగిపోయి ఎన్నికల కోసం ఎదురు చూసి 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 ఎన్నికలు వచ్చిన తర్వాత ఒక్కసారి నీ పేడ వదిలించుకున్నారు. దాన్ని గమనించుకొని మనకి ప్రజలు మనకి ఈ విధమైన తీర్పు చెప్పారు. మనం ఏం తప్పు చేశామో, ఈ తప్పులన్నీ ఎట్ట జరిగినాయి, ఎవరు జరిగినాయి, అదే పార్టీలో మనుషులు వచ్చి బయటకు వచ్చి అంటారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట వినటం వల్ల మేమందరం ఓడిపోయామని. అదే పార్టీలోని వాడు వచ్చి ఆఫీసర్లు అందరూ ఇచ్చేస్తే ఓడిపోయాం మేమంటాడు. అదే పార్టీలో ఇంకొక అతను వచ్చి నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తేవద్దని చెప్పాను, జగన్ తీసుకొచ్చాడు, మేమందరం ఓడిపోయామని చెప్పి చెప్తాడు. నువ్వు సమీక్ష చేయాల్సింది, నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం సలహాలు ఇచ్చాడు దాని మీద సమీక్ష చేయి. ఇంకొక ఆయన పాండ్యంలో ఓడిపోయిన ఎమ్మెల్యే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వద్దని చెప్పాడట కదా, నువ్వు వినలేదట కదా, దాని మీద సమీక్ష చేసుకో. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తావు, భూములు ఏ రాష్ట్రంలో ఏ భూమికి భద్రత లేకుండా, ఎవడి ఇంటికి భద్రత లేకుండా చేస్తావు. నువ్వు మాత్రం భద్రంగా ఉండాలి మళ్ళీ గెలిచి సీఎంగా. ప్రజలు ఇందుకు కదా ఓడగొట్టింది. అయితే ఏపీలో ప్రజల్లో ఇప్పుడు ఇంకొక ప్రశ్న కూడా ఒకటి వస్తుంది. అదేంటి అంటే ఎందుకని వీళ్ళు ఏదైతే మనకి మే 13వ తారీఖు ఎలక్షన్స్ జరిగినప్పుడు దాకా వాళ్ళు ఇప్పటిదాకా ఈవీఎంల గురించి కానీ లేదా బ్యాలెట్ ఓటింగ్ గురించి ఒక్కరు కూడా మాట్లాడలేదు. అది తీస్తే మళ్ళీ ఏదైతే జూన్ 4వ తారీఖు కౌంటింగ్ అయిపోయేదాకా కూడా వాళ్ళు ఈవీఎం సంబంధించిన కానీ ఒక్క మాట మాట్లాడలేదు, బ్యాలెట్ గురించి కూడా మాట్లాడలేదు, ఈ పేపర్ ఓటింగ్ గురించి మాట్లాడలేదు. ఎప్పుడైతే కౌంటింగ్ అయిపోయిన తర్వాత వీటి గురించి మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడలేదు అంటే 2019లో ఓకేనా, 2024 వచ్చేసరికి అది నీకు సరికాదా అన్నట్టు కొన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు. దీని మీద ఏమంటారు? అంతే. ఇప్పుడు ఖచ్చితంగా పోలింగ్ అయిపోయిన తర్వాత మనకు ఏ బూత్లో ఎన్ని ఓట్లు పోలైనాయి, అందులో మనకి ఎన్ని వచ్చినాయి అనేది అంటే కరెక్ట్గా పోటీ చేసే ప్రతి క్యాండిడేట్ కూడా లెక్కేసుకుంటాడు. అంటే ఎవడో మరీ డబ్బులు పడేసాం వాళ్ళు ఓటు ఎందుకు వేయరని ఒక దీంతో మాట్లాడే అహంకారంతో మాట్లాడేవాడు తప్ప మామూలు సాధారణ ప్రజానాయకుడు ఎవరైనా సరే బూతుల వారీగా ఎన్ని ఓట్లు పోలైనాయి, మనకి ఎన్ని వచ్చినాయి, ఎన్ని రావటానికి అవకాశం ఉంది అని ఒక లెక్కేసుకుంటాడు. మీరన్నట్టు అప్పుడే ఆ లెక్కేసుకొని అప్పుడే చెప్పాలి ఈవీఎంలు నాకు ఇన్ని ఓట్లు రావాలి నా లెక్క ప్రకారం, ఈవీఎంలు మొత్తం ఇటు చూపిస్తున్నాయని అప్పుడన్నా చెప్పాలి, కౌంటింగ్ రోజన్నా చెప్పాలి. మీకు మొత్తం ముందు నుంచి కూడా సర్వేలన్నీ చెప్తూనే ఉన్నాయి నువ్వు ఓడిపోతున్నావని, నీకు రావు డిపాజిట్లు కూడా రావని చెప్తూనే ఉన్నారు. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి, ఎగ్జిట్ పోల్స్ అవే చెప్పినాయి. ఆ తర్వాత కౌంటింగ్ ఫలితాలు వచ్చినాయి, ఫలితాల్లో అదే ఉంది. నువ్వు కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత, మొత్తం అంతా అయిపోయిన తర్వాత నీ అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉండగా ఋషికొండని నువ్వు ఎట్టా గుండు కొట్టిచ్చేసి నువ్వు 500 కోట్లు పెట్టి నువ్వు ఎట్టా బాత్రూమ్ టబ్ ఎట్ట కట్టుకున్నావు, బాత్రూంలో అసలు బాత్రూమ్ పక్కన ఒక స్పా టేబుల్ట ఇవన్నీ పెట్టుకున్నాడు,
గోల్డ్ ప్లేటెడ్ ఇవి పెట్టాడు. ఆ కమోడ్ మీద కూర్చొని చూస్తే టాయిలెట్కి వెళ్తూ చూస్తే సముద్రం కనపడాలట. ఈ తరహా నువ్వు చేసావని బయటకు వస్తూ ఉంటే, ప్రజలు అసహించుకుంటూ ఉంటే, ప్రజలు చీకొడుతూ ఉంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ అని పెట్టాడు. అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు ఇదే విధంగా మొత్తం టాపిక్ డైవర్షన్, ఏదొచ్చినా కానీ టాపిక్ డైవర్షన్. ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేదు, కానీ ఇప్పుడు 11 సీట్లు వచ్చిన తర్వాత ఇప్పుడు టాపిక్ డైవర్షన్. నిన్న మొత్తం ఋషికొండ ప్యాలెస్ గురించి మొత్తం ఫోటోలు గిటోలు వీడియోలు అన్నీ బయటకు వచ్చేసినాయి. అందరూ చాలా అసహ్యంగా చెప్పుకుంటున్నారు. నిన్న పోలవరం ప్రాజెక్టు విజిట్కి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు సీఎం. ఆయన వెళ్ళిపోయి అక్కడ ఎంత ఘోరంగా చేశారో చెప్పాడు. ఆయన మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. పోలవరాన్ని సర్వనాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు సీఎం. ఇవన్నీ జరిగిన తర్వాత వీటి నుంచి ప్రజల దృష్టిని ఎట్లా మరల్చాలి అని నువ్వు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని చెప్పి మొదలుపెట్టాడు. ఈ తరహా డైవర్షన్ పాలిటిక్స్ ఈ తరహా ఇప్పుడు ఇంకా మొదలు పెడతారు. ఇంకా అప్పుడేమైంది, ఇంకా వాళ్ళు సోషల్ మీడియాలో మొత్తం జగన్ గారు బాగా డబ్బులు ఉన్నాయి అక్కడ వాళ్ళ దగ్గర. ఆ డబ్బులతోటి ఏం చేయాలి, మళ్ళీ ప్రజాభిప్రాయాన్ని మళ్ళీ మార్చాలి అని ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పటానికి వాళ్ళు రెడీ అవుతున్నారు. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈవీఎంల ట్వీట్. సో చూద్దాం సార్, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఒకసారి ఒక మాట ఇంకో మాట అనేది ఖచ్చితంగా ఎవరు మాట్లాడుతున్నారో తెలుసు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి ఒక ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఏంది సంగతి అనేది. 2029 కూడా ఏది రిపీట్ అవుతుందో ప్రజలందరికీ తెలిసింది. మళ్ళీ ఏం జరుగుతుందో మళ్ళీ చూద్దాం. నమస్తే. నమస్కారం.